మనస్సు ఒక మహా అద్భుతం. మన ప్రీతమ అవతార్ మెహర్ బాబా ఇలా అంటున్నారు. మనస్సు ఆగిపోతే భగవంతుడు, మనస్సు పనిచేస్తూ ఉంటే మానవుడు, మనస్సు నిదానంగా ఉంటే మస్తు, మనస్సు వేగంగా పనిచేస్తే పిచ్చివాడు. మన ప్రీతమ అవతార్ మెహర్ బాబా అంటున్నారు, మనస్సు అనేది అద్భుతాలలోకెల్లా మహా అద్భుతమైనది. మనస్సు కారణంగానే మాయ లేదా భ్రాంతి ఆవిర్భవించింది. బట్టలు నేసే మగ్గములోని దారాన్ని బట్టగా చేసే యంత్రము వలె మనస్సు నిరంతరముగా పనిచేస్తుంది. ఆ యంత్రములోని కండి దారాన్ని అటు నుండి ఇటు, ఇటు నుండి అటు విరామం లేకుండా తిరుగుతూ బట్టను నేస్తుంది. అలాగే మనస్సు రెండు వ్యతిరేకతల వైపుకు అనగా ద్వంద్వాల మధ్య నిరంతరము తిరుగుతూ భ్రాంతితో కూడిన ఈ జీవితం అనే వస్త్రాన్ని నేస్తుంది. మనసు పుట్టిందే కడకు నశించడం కోసం. మనసు పుట్టుకలోని ఉద్దేశం అది నశిస్తేనే నెరవేరుతుంది. మనస్సు నశించగానే అచైతన్యం అనంత చైతన్యంలో లీనమైపోతుంది. జీవాత్మకు నేను భగవంతుడను అనే జ్ఞానాన్ని ప్రసాదించే మహత్పూర్ణమైన కార్యాన్ని మనస్సు నెరవేరుస్తుంది. ఆ జ్ఞానం సిద్ధించిన వెంటనే భ్రాంతి తొలగిపోతుంది. సూర్యోదయం కాగానే చీకటి దానంతట అదే తొలగిపోయినట్లు మహా అద్భుతమైన మనస్సు కడకు నశించిపోవడానికే ఉనికిలోకి వస్తుంది. అయితే మనసు తనను తాను నశింపచేసుకోలేదు. మనసుపై ముద్రింపబడిన సంస్కారాల చిక్కుముడులు అనగా బంధనాల నుండి తనకు తానుగా విముక్తిని పొందలేదు మనస్సు. అది తనకు గల బుద్ధి బలంతో తనను తాను అధిగమించినట్లు నశించినట్లు నటిస్తుంది. తేలు లేదా పాము చంపబడే ముందు చివరి ప్రయత్నంగా చచ్చినట్లు నటించి బ్రతికి బయటపడే ప్రయత్నం చేసినట్లుగానే మనస్సు కూడా తాను నశించినట్లు నటిస్తుంది. మనస్సు నశించగానే భగవదనుభవం కలుగుతుంది. మనస్సు నశించగానే దానితో పాటు ఇంతవరకు ఉన్న అన్ని చమత్కారాలు వాటంతట అవే నశిస్తాయి. అలా జరగడమే నిజానికి ఒక చమత్కారమని చెప్పడం సమంజసం. అయితే దైవీ కృప లేనిదే మనస్సు నశింపజేసుకోవడం సాధ్యం కాదు. మనస్సు పనిచేసినంత కాలము